హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఒక ఇంపార్టెంట్ ఇష్యూని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అది వ్యూవర్స్ కావచ్చు, ప్రజల దృష్టికి. అది కాకుండా హిందూ భక్తులు అంటే మన సనాతన ధర్మాన్ని ప్రేమించే ప్రతి భక్తునికి కూడా నేను తెలియజేయడం అంటే, కాలం మారుతుంది, కాలానుగుణంగా మన పిల్లలు హావభావాలు మారుతున్నాయి, ఆలోచనలు మారుతున్నాయి, అందరూ కూడా పరుగులు పెడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ధర్మం గాడి తప్పుతుందనేది చాలా స్పష్టం. ఎందుకంటే ఈ మధ్య మనకు విఘ్నేశ్వర స్వామి పండుగ రావడం జరిగింది, వినాయక స్వామి పండుగ. ఆ సందర్భంగా చూస్తే మనం ఎందుకంటే విఘ్నేశ్వర స్వామి మనం ఎందుకు కొలుచుకుంటాం? ఇళ్ళల్లో అయినా సరే, మన గ్రామంలో, పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడైనా సరే మనం ఎందుకు కొలుచుకుంటాం? మనకు ఉన్నటువంటి కష్టాలను పోయి ఆ ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రాంతం, గ్రామాల్లో పంటలన్నీ సస్యశ్యామలు పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనం గ్రామంలో అందరూ కూడా తలా కొంచెం వేసుకొని, డబ్బులు వేసుకొని ఒక భగవంతుని, అంటే గతంలో అయితే మేము చిన్నప్పుడు కూడా మా ఊర్లో, మా గ్రామంలో అంటే మనకు దగ్గరలో చెరువు కానీ లేట్లా వంకలు ఇలాంటి ప్రాంతాలు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ విఘ్నేశ్వర అంటే మట్టిని తీసుకొని వచ్చి, బంక మట్టిని తీసుకొని వచ్చి మేమే, అంటే తెలుసో తెలియకో ఏదో ఒక రకంగా మేమే ఆయన్ని చేసుకొని, మేమే మా చేతులతో పిల్లలందరూ కలిసి చేసి పెట్టుకొని అక్కడ పూజలు చేసుకునే వాళ్ళం. దాని తర్వాత సిటీకి వచ్చేసాం, చదువులు, దాని తర్వాత ఏదో ఉద్యోగాలు ఇట్లా జరుగుతుంటాయి అంటే అందరికీ కూడా. సో ఇవాళ టెక్నాలజీ మారిపోయింది, కాలం మారుతుంది. మనకు విఘ్నేశ్వర పండుగ ఉత్సాహంగానే మనకు ఎక్కడ చూసినా కూడా విగ్రహాలు వెలుస్తాయి. కళాకారులు రకరకాల వాళ్ళు విఘ్నేశ్వర స్వామిని అంటే తీర్చిదిద్ది మనకు అందుబాటులో పెట్టారు. సో వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు. బట్ మనం చేసే కార్యక్రమాలు చాలా తప్పులు జరుగుతున్నాయి, చాలా తప్పులు చేస్తున్నారు కూడా. ఎందుకంటే పూజలు చేసుకునేటటువంటి భగవంతు అంటే ఆదిదేవుడు, ఈ ముక్కోటి దేవతలకి కూడా విఘ్నేశ్వర స్వామి ఆదిదేవుడు. ప్రథమ పూజ ఆయనకే మనం చేయాలి. బట్ అలా చేస్తున్న సందర్భంలో మనం ఏం చేస్తున్నాం? పూజల అనంతరం భగవంతుని పాటలు వేయకుండా డీజే డ్యాన్సులు, లేదంటే అసాంఘిక కార్యక్రమాలు, లేదంటే అక్కడే మద్యం సేవించడం, లేదంటే అక్కడే రకరకాల మనం మాట్లాడుకోవడం, డీజే డ్యాన్సులు పెట్టి, అక్కడే రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి రకరకాలుగా కేరింతలు కొట్టడం. మనం ఆ పూజ ఎందుకు చేసుకుంటున్నాం? ఆ భగవంతుని ఎందుకు మనం నామస్మరణలు అక్కడ చేసుకొని మనం నడివీధిలో పెట్టుకుని, అది పల్లె అయినా, గ్రామమైన, పట్టణం కూడా ఒక చోట మనం ఒక విగ్రహాన్ని ఒక 10,000, 15,000 వాళ్ళ స్థాయితో పుట్టి వాళ్ళు అక్కడ యువకులందరూ కూడా పెట్టుకుంటారు. చుట్టుపక్కల అందరూ కూడా అంటే ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా 500, 1000 వాళ్ళ స్థాయి బట్టి వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. మన మధ్య మన విఘ్నేశ్వర స్వామిని మనం పండగ చేసుకుంటే ఆయన ఈ చుట్టుపక్కల అన్ని ఇళ్ళకి కూడా ఆయన రచనగా ఉంటాడు అనే ఆలోచనతో మనం చేస్తాం. కానీ ఉదయం పూజలు చేస్తాం, సాయంత్రం ఏమో అదే యువకులు, అదే యువతి, వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని, పెద్దలు ఉంటారు, అందరూ కూడా ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. ఆ సందర్భంలో డీజే డ్యాన్సులు పెట్టి, రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి రకరకాలుగా వెర్రి కేకలు వేయడం, ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం చాలామందిలో ఉంది. దీనిపైన నియంత్రణ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఈసారి ఎంతో కన్నుల పండుగలు చేసుకోవాలని ప్రభుత్వం కూడా, నారా లోకేష్ గారు మంత్రి, ఆయన ప్రతి ప్రాంతంలో కూడా అంటే అక్కడ సీరియల్ సెట్ కానీ ఇవన్నీ కూడా వేసుకోవడానికి కరెంటు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది మండపాల వద్ద. మరి అంత మంచి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో, తోడ్పాటు అందిస్తున్న సమయంలో ఈ రకంగా డీజే డ్యాన్సులు అంటే చాలా ప్రాంతాల్లో జరిగాయండి. ఈసారి కూడా చాలా ప్రాంతాల్లో జరిగాయి. ఏపీలో చాలా ప్రాంతాల్లో జూదం కానుంచి, మద్యం కానుంచి, డీజే డ్యాన్సుల కానుంచి, ఆటపాటల కానుంచి భగవంతుని దగ్గర మనం అక్కడ పూజలు చేసుకునే సందర్భంలో కేవలం ఆయన భగవంతుని నామస్మరణలు మాత్రమే జరగాలి. అవి మాత్రమే మనకు అక్కడ వినపడాలి. ఆ 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 11 రోజులు, 9 రోజులు మనం ఇట్లా పూజలు చేసుకుంటాం. దానికి కూడా మనము ఈ రకంగా డివియేషన్ అయిపోయి ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం అందరిలో ఉంది. కనీసం భవిష్యత్తులో అయినా సరే ఈ కల్చర్ని కట్ చేస్తే కానీ బాగుంటుంది అభిప్రాయం మాత్రం చాలామంది హిందువులు చెప్తున్నారు.